వీరగంధం పూసినట్టు సమ్మగా ఉందరా. నిన్న వాళ్ళు మూకుమ్మడిగా కుమ్మినా అది ఏమీ తెలియకుండా ఎంత సున్నితంగా మద్దనా చేస్తున్నావురా. అమ్మో, అలా అనిపించిందంటే సాయంత్రం దాకా బరిని బావని రుద్దుతూ ఉండాల్సిందే. మర్దనా చేస్తున్నావా, ఎన్ను పోస ఇరిసి చంపేస్తున్నావా? అంత మాట అనేసేవేంటి బావా? మరి ఇప్పటిదాకా బాగానే ఉంది కదరా, ఎంతలోనే రూటు మార్చేసావేంటి? అసలే వాళ్ళు కొట్టిన దెబ్బలకి ఒళ్ళు చెరుకు మిషన్లో పెట్టినట్టు అయిపోయింది. ఏం బావా, బాగోలేదా? బాగుంటే ఆనందిస్తాను గాని ఆర్తనాదాలు ఎందుకు చేస్తాన్రా? సరిగ్గా రుద్ర తింగర్ నా బామ్మర్ది. సరిగ్గానా? ఏముందే, మజ్జిగలోంచి ఎన్నొచ్చినట్టు నా ఒంట్లో ఉన్న నొప్పులే కాదు అవమానాలు కూడా బయటకు వచ్చేసి ప్రశాంతంగా అయిపోవాలరా. ఎంత బయటికి లాగాలని చూసినా నువ్వు బయటికి రావు కదా బావా. మళ్ళీ మళ్ళీ ఆ ఏజ్ పెట్టుకుంటా కదా బావా. అరేయ్, చరిత్రలో ఆడెవడో ఉన్నాడే, అట్టా ఎన్నిసార్లు ఓడిపోయినా గెలుపు కోసం ఆ ఏజే మీద దండయాత్ర చేస్తూనే ఉంటాన్రా. అంటే ఆ ఏజేతో బాధించుకోవడం తప్పదన్నమాట. ఆ ఏజే ఆ ఇంట్లో ఏమీ లేదన్నా ఏదో ఉందనిపిస్తుందిరా. అది ఏంది, ఆడుంది ఎవరో తెలుసుకునేదాకా నా ఆత్రం ఆగదరా. అంటే మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తున్నావు అన్నమాట. చెయ్యకుండా ఎలా ఉంటాన్రా ఎర్రినా బామ్మర్దే. బావా, ఏస్తే వేసేవులే గాని ఏ అర్ధరాత్రి పోయి ఆ కుక్కలతో కనిపించుకునే ప్రోగ్రాం మాత్రం పెట్టుకోమాకే. ఒరేయ్, ఇప్పుడు కుక్కల గోల అవసరమా? లేదు బావా, నిన్ను కరుస్తున్నట్టు నాకు కలలు కూడా వస్తున్నాయి. ఏంటి, కల్లో కూడా నన్నేనా? నిన్ను కరవ్వా? సర్లే బావా, అవి వాటి అభిమానం. ఇంతకీ నీ ప్లాన్ ఏంటి బావా? అన్నీ చెప్పేస్తారు. ఈసారి ఎవ్వరికి చెప్పకుండా పని పూర్తి చేసేస్తాను. ఏంటి బావా అది? ఆపరేషన్ అప్పలకొండ. బావా, నువ్వు నేను ఆడపిల్లై పుట్టింటే బాగుండేది బావా. ఎందుకురా? నువ్వు ఆడపిల్లవై పుడితే నిన్ను ప్రేమించేసి నీతో కలిసి బ్రతికుండేవని బావా. నాతో బతకడానికి నేను ఆడపిల్లగా పుట్టాలట్రా? ఇప్పుడు మాత్రం ఏం తక్కువ, పుట్టలో పడ్డ పందికొక్కులా నన్ను బాగానే మింగుతున్నావుగా. ఇప్పుడు అభిమానమే ఉంది బావా, అప్పుడు ప్రేమ ఉండేది. సోదాపి ఆ రుద్దే కార్యక్రమం చూడు. బావలాగే నేను ఏదైనా ఆపరేషన్ చేసి బావ కన్నా ముందే నేను ఆ ఇంట్లో ఏముందో కనిపెట్టి బావతో శబాస్ అనిపించుకుంటా. అందంగానే ఉంటారుగా, అయినా అందానికి ఇంకా మెరుగులు దిద్దటం ఎందుకో? అందుకేగా, ఆ చిన్నింటి కోసమేగా. హలో, అదే ఫోను. చూడగానే మొహం అలా వెలిగింది అంటే ఖచ్చితంగా దాన్ని బయలుదేరుతున్నాను. రెడీ అయ్యి జస్ట్ బయటకు వెళ్దాం అనుకునేసరికి నీ ఫోన్ వచ్చింది. వస్తున్నానని చెప్పాను కదా. ఇప్పుడు బయలుదేరితే హాఫ్ అన్ అవర్లో నీ దగ్గర ఉంటాను. ఎంత ముద్దుగా, ఎంత ప్రేమగా మాట్లాడుతున్నారు. నాకివ్వాల్సిన ముద్దులు దానికిచ్చి నాకు పంచాల్సిన ప్రేమని దానికి పంచుతున్నారు. డోంట్ వరీ, వచ్చేటప్పుడు నేను తీసుకొస్తానుగా. నాకు మూరడు మల్లెపూలు తీసుకురారు గాని దానికి మాత్రం ఏం కావాలని తీసుకెళ్తారంట. నువ్వు ఫోన్ పెడితే నేను బయలుదేరుతాను. బాయ్. చివర్లో అది కూడా ఇవ్వాలిగా. గాలి ముద్దులు ఇవ్వండి.
చిన్నింటికి వెళ్తారా? అది అరగంటలో. ఈరోజు మీరు ఆ చిన్నిల్లు నా నుంచి తప్పించుకోలేరు. జయమా, జయమా, జయమ్మా, జయమ్మా, ఏయ్, పిలిచారా అండి? అరుపులేంటి? అవ్వా, అరవలేదండి. జయమ్మని పిలిచాను అంతే. మీ ఊర్లో దీన్ని పిలవటం అంటారా? ఇది ఇల్లు, మార్కెట్ కాదు ఇష్టం వచ్చినట్టు అరవడానికి. ఓ, మీకు అలా అనిపించిందా? సారీ అండి. అంతొద్దు, సారీ. ఇది చాలు. అలాగే మెయింటైన్ చేయి. భాను పిలిచావా? చూసారా, జయమ్మ కూడా పిలిచినట్టే అనిపించింది. ఇదే వద్దనేది. సర్లేండి. జయమ్మ, నేను మా ఇంటికి వెళ్ళొస్తాను. మళ్ళీ ఇంటికి వెళ్తాను అంటుందేంటి? నిన్నే కదా వాళ్ళ అమ్మా నాన్న వచ్చారు. నిన్ననేగా అమ్మా నాన్న వచ్చి వెళ్లారు. నిన్న వాళ్ళు వచ్చి వెళ్ళారు కాబట్టి ఈ రోజు వెళ్ళాలి అనిపిస్తుంది. మళ్ళీ ఏదో ప్లాన్ చేసిందక్క. నువ్వు కాసేపు కామ్గా ఉండు. నిన్న మమ్మీ నాన్న వచ్చి ఎంత ఫీల్ అయ్యారు. నాన్న ఎంత ఆనందంగా నాతో మాట్లాడారు. అందుకేనేమో రాత్రి కల్లో కూడా వచ్చారు. నాన్న వెళ్ళేటప్పుడు నన్ను వదల్లేక వదల్లేక వదిలి వెళ్ళారు కదా. అందుకే వెళ్ళి కాసేపు వాళ్ళతో గడిపొచ్చేస్తాను. ఛాలెంజ్ అంది. ఇప్పుడు ఇంటికి అంటుంది. 48 గంటలు అవ్వకుండా వెళ్ళదే. ఏంటండి మీరేం మాట్లాడరు? ఏం మాట్లాడాలి? ఆ, ఇంటికి వెళ్ళొస్తా అంటున్నా కదా. అది నీ ఇష్టం కదా. ఏంటి టైం ఎక్కువ లేదు కదా అని ఆలోచిస్తున్నారా? ఒక 2-3 అవర్స్ లో వచ్చేస్తానుగా. వెళ్ళొస్తానండి. వస్తాను జయమ్మా. నిజంగా వెళ్తుందా? ఈ టైంలో వెళ్ళకూడదే. చూసింది చాలు. మా ఇంటి వరకు వెళ్ళొస్తాను. వచ్చే వరకు కాస్త ఇల్లు జాగ్రత్తగా చూసుకోండి. ఈ లోపు ఎవరూ తీసుకెళ్లరులే. మీరుండగా ఎవరు తీసుకెళ్తారు? అందుకే మీకు చెప్తున్నా. $200 అంతెందుకు? తక్కువ నేను ఎప్పుడు వెళ్తూనే ఉంటాను. 100 ఇస్తాను. $200 ఆహా, 120 ఇస్తాను. అంతకు మించి రూపాయి ఇవ్వను. మేడం. బేరవాడి మరీ బయలుదేరిందంటే నిజంగానే ఇంటికి వెళ్తుందన్నమాట. తను వచ్చేలోపే నేను త్వరగా వెళ్ళొచ్చేయాలి. అనుమానంతో ఎవరు నన్ను ఫాలో చేయడం లేదు కదా. ఆటో ఆపు ఆపు. మీరు చెప్పిన ప్లేస్ ఇది కాదు కదమ్మా. ఇక్కడ మా బాబాయ్ గారి ఇల్లు ఉందిలే, మీరు వెళ్ళండి. ఇదిగో.
అబ్బా యాసం ఎత్తే వేసాం గాని వెనకటికి మా వీధిలో మా ఆంటీ రత్తమ్మలాగా మిస్మిస్లు ఆడిపోతున్నాం. ఆడలేడీస్ అనుకుని ఎదవలు మీదడిపోగలరా? కోసంత జాగ్రత్తగా ఉండాలి. చిచి, వేషం మారినా చీరలో నడిచే అలవాటు మారటం లేదే. మగాడిలా అంటే ఎలా నడవాలి? ఏదేమైనా లాగేసుకుంటే తెలియదు గాని ఈ ఆడలేడీసు చీర కట్టుకున్నాక తెలుస్తుంది చీర కట్టం ఏంటో. చీర అయితే కట్టేశాం, మరి నడక నడవాలి కదా. ఎలాగో ఎందుకు, 7 ఊళ్ళ అందగాడు మా ఆయన ఉండగా ఇంకా వేరే వాళ్ళలా ఎందుకు, ఆయనలాగే నడుస్తాను. పెద్దోళ్ళు చెప్పేది ఈ గెటప్ వేసింది మీకోసమే శ్రీవారు. ఈ రోజుతో మీరు దాచిన నిజం బయటికి రావడం ఖాయం. ఈ యాసం కట్టిందే నీకోసం కందే. సింహం లాంటి నాతో చీర కట్టించావు, ఇప్పుడు చూడు ఏం చేస్తాను. అరే క్లంజన్, బాబా బిర్యానీ బాబా, పూలు పళ్ళు వద్దు నాయనా, బిర్యానీ బిర్యానీ మాత్రమే స్వీకరిస్తా. ఎవర్రా నువ్వు? ఉర్రె 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 నీ బాసుకులా. ఒరే ఏడు కొండలో చూసావా, నిన్ను నువ్వే గుర్తుపట్టలేకపోయావు, ఇక బావే గుర్తుపడతాడు. ఈ గెటప్ లో బావ దగ్గరికి వెళ్ళి మంచి మార్కులు కొట్టేయాలి. ఏం చేస్తోంది భాను? 48 గంటల్లో ఏదో రుజువు చేస్తాను అని నా కొడుకుతో ఛాలెంజ్ చేసింది. ఇప్పుడు చూస్తే అమ్మా నాన్నల్ని చూసొస్తానని వెళ్ళింది. నిన్న వచ్చి వెళ్ళిన వాళ్ళని చూడటానికి ఈ రోజు వెళ్ళడం ఏమిటి? ఏవడిగినా చేసి చూపిస్తాను అంటుంది. నా కోడలు ఏం చేస్తుందో నాకే తెలియకపోవడం ఏమిటి? నా బిడ్డను అనుమానిస్తుంటే నేను చూస్తూ ఊరుకోవడం ఏమిటి? ఏమిటేజీ అలా చూస్తున్నావు? ఏంటా ఏకపాత్రాభినయం? నీలో నువ్వే మాట్లాడుకుంటూ. అదా, ఏమీ లేదు. పెద్దదాన్ని కదా, పిల్లల గురించి ఏదో ఆలోచించుకుంటూ ఉంటాను కదా. తనతో చేరి నువ్వు కూడా అలాగే తయారవుతున్నావు. అలా అంటావేమిటేజీ? ఇలా చూస్తుంటే అలాగే అనాల్సి వస్తుంది. ఏంటి ఏజే ఉదయాన్నే ఇంత హీట్ గా ఉన్నాడు? హిట్లర్ కదా, హీట్ గానే ఉంటారు. నువ్వు కాసేపు కామ్గా ఉండు. నేను అలా రెస్టారెంట్కి వెళ్ళొస్తాను. రెస్టారెంట్కేనా? లేకపోతే ఇంకెక్కడికి వెళ్తాను? ఇందుకే అనేది నువ్వు కూడా తనలాగే తయారవుతున్నావు అని. ఏంటి భానులాగే నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా? అయ్యయ్యో, కన్నబిడ్డని కన్నతల్లి ఎక్కడైనా అనుమానిస్తుందా?
ఎంత మాట అనేసావు. ఇది విని నేను తట్టుకోగలనా? ఆపు చేయమ్మా. రాను రాని ఇంట్లో ఎవరిని చూసినా టీవీ ఆర్టిస్ట్నో మూవీ ఆర్టిస్ట్నో చూసినట్టు అనిపిస్తుంది. నా కొడుకు అన్నది నిజమే. ఈ మహానటి గ్రూప్లో చేరాక అసలు ఏం చేసినా యాక్టింగ్ చేసినట్టే నాకు అనిపిస్తోంది. ఈ బాను బయటికి వెళ్ళినట్టే వెళ్ళి డిక్కీలో దాక్కుంటుంది. నిజంగానే వెళ్ళినట్టుంది. ఏజీ డిక్కీ చెక్ చేసుకుని మరీ వెళ్తున్నారంటే నో డౌట్ భాను చెప్పినట్టు ఆ ఇంటికే వెళ్తున్నారు. మరిప్పుడు ఏం చేద్దాం అక్క? భాను ఎలాగో పుట్టింటికి వెళ్ళిపోయింది కాబట్టి ఏజీ ఏం చేస్తున్నారో తనకన్నా ముందు మనమే తెలుసుకోవాలి. పద. భాను పుట్టింటికి వెళ్తున్నానని చెప్పి మా ఏజే ఏదో తప్పు చేశాడని నిరూపించడానికే వెళ్ళుంటుంది. మా ఏజే ఏ తప్పు చేయడు. ఏజే నిప్పు అని నేను నిరూపించాలి అంటే ఏజేని నేను కూడా ఫాలో అవ్వాలి. అబ్బా, ఒక్క కార్ కూడా లేకుండా పోయిందే. ఇప్పుడు నాకు ఆటోనే దిక్కు. ఆటో రా 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 రా, త్వరగా రా. ఆ కార్ని ఫాలో అవ్వు తొందరగా. చా, ఈరోజు కలరింగే లేకుండా పోయిందిరా. అవునరా, బోర్ కొట్టేస్తుంది. వీళ్ళకి కళ్ళు గాని పనిచేయడం లేదా ఏంటి? మగాడికి చీర కట్టినట్టుంటే తనని పట్టుకుని 6 అడుగుల అందం అంటారు. ఏంటో దరిద్రులేంది తినేసేలా చూస్తున్నారా?